కూర్చోండి కూర్చోండి. సార్, మంత్రిగా మాకున్నటువంటి బాధ్యత సభ్యులు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పడం, సాధ్యమైనన్ని వివరాలు అందించడం మాకు మీ అనుమతితోనే మేము చేస్తున్నాం. అది సభకున్నటువంటి రెండు ప్రశ్నలు, వాళ్ళలోనే కాంట్రవర్సీస్ చాలా ఉన్నాయి కాబట్టి వాటిని 2-3 ప్రశ్నలు అడగదలుచుకున్నది. ఈ ప్రశ్నకు 2-3 నిమిషాలే చెప్పండి, మేము అడిగిన ప్రశ్నకు మాత్రం 20 నిమిషాలు చెప్పండి, మాకు నచ్చేవి మాత్రము మీరు అరగంట పొగడండి, మాకు నచ్చకపోతే మాత్రం మేము 1 నిమిషంలోనే సమాధానం చెప్పి కూర్చోండి. ఈ డిఫరెన్షియేషన్ కరెక్ట్ కాదు. అది వాస్తవాలు విల్ రిమైన్ యాజ్ ఫ్యాక్ట్. ఫ్యాక్ట్స్ ఆర్ ఫ్యాక్ట్స్. వినగలగాలి అధ్యక్ష. నేను వేరే సాంప్రదాయాలు అధ్యక్ష, ఈ సభలో తమరి నేతృత్వంలో జస్ట్ లాస్ట్ 3 years కింద నడిపినటువంటి క్వశ్చన్ అవర్లో ఎంతెంతసేపు రిప్లై చెప్పారు తీయండి. అదే సాంప్రదాయాన్ని పాటిద్దాం. కొత్త సాంప్రదాయాలు కూడా నేను సార్ ఓపిక ఉండాలి. ఎల్ఓపి గారికి నా రిక్వెస్ట్ ఒకటే, ఇక్కడ బ్లేమ్ గేమ్ కాదు, కానీ రాష్ట్ర ప్రజలకు సార్, అసెంబ్లీకి కానీ కౌన్సిల్కి కానీ ఉన్న బాధ్యతలు ఏంటి సార్? 2. ఒకటి చట్టాలు చేయడం, 2వది ప్రతి రూపాయి ఖర్చుని నియంత్రించడం. చట్టసభల పరిధిలోకి రాకుండా రూపాయిని ఖర్చు పెడుతూ ఉంటే దాన్ని లేవనెత్తితే ఆ రోజు ప్రతిపక్షంలో పట్టించుకోలేదు, అధికారంలోకి వచ్చినప్పుడు మేము నిజాలు చెప్తే మేము చెప్పింది నిజమో అని చెప్పి కేంద్ర ప్రభుత్వం రూల్స్ అమెండ్ చేసింది. ఇట్లాంటి భవిష్యత్ తరాలు సార్. ఈ రోజు ఎమ్మెల్యేగా మనం ఉంటాము, రేపు పొద్దున ఇంకోరు ఉంటారు, ఇంకో 5 ఏళ్ల తర్వాత ఎవరో ఉంటారు సార్. రాష్ట్ర ప్రభుత్వ ఖజానాని వస్తాను సార్, వస్తాను ప్లీజ్. అరే మీరు అడిగిన ప్రశ్నలకే కాదు, ప్రతి సభ్యుడికి హక్కు ఉంది, ఆ సభ్యులకు కూడా తెలియాలి. ఇవాళ ఎందుకు కంగారు పడుతున్నారు? మీకు గంట కాదు, రాత్రి 11 గంటల వరకు కూర్చొని చెప్తాం మేము. తెల్లవారు వరకు చెప్తాము. మీరు ఆలోచించాలి, వాళ్ళకి చెప్పాలి సార్. అది చెప్పాలి సార్. ఇది అన్యాయం. వాళ్ళకి చెప్తాం, మీకు చెప్తాం. అది కాదు, ఇది ప్రశ్నోత్తరాల సమయం కాబట్టి బ్రీఫ్ చేయమని అడుగుతున్నాం. వాళ్ళ క్వశ్చన్ కి ఎక్కువ టైం, మా క్వశ్చన్ అధ్యక్ష. ఎవరికైనా ఒకటే, ఎవరికైనా ఒకటే కండిషన్ పెట్టండి. ఒక విషయం అండి, వాళ్ళు వేరు మీరు వేరు అనేది కాదు, అందరూ సభ్యులే. చాలా సంతోషం సార్. రేపటి నుంచి ఒక కండిషన్ పెట్టండి సార్, మంత్రులు 3 నిమిషాలు సమాధానం చెప్పాలండి. 3 నిమిషాల్లోనే చెప్పుకోవచ్చు. 1 నిమిషంలో చెప్పండి, 1 నిమిషంలోనే అలా ఎందుకు పెడతారు సార్? ఎట్లా సార్? మాకు నచ్చింది మాత్రం వింటాము, నచ్చంది వినము, మేము సంఖ్యాబలం ముందు అరుస్తాము అని అంటే ఎట్లా కుదురుద్ది సార్? సార్ నేను ఒకటే మళ్ళీ రిపీట్ చేసేది ఒకటే సార్, నేను కన్క్లూడ్ చేసే ముందు రిపీట్ చేయాలనుకుంటున్నటువంటిది ఒకటే సార్. ఈ రాష్ట్ర అరే దయచేసి సమన్వయం పాటించాలి. ఎందుకు సభ జరగలేమండి? నా ఇది బ్యాడ్ ప్రాక్టీస్. మంత్రి గారు చెప్పండి. కూర్చోండి, దయచేసి కూర్చోండి. ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతుంటే మీరు మాట్లాడితే వాళ్ళకి మీకు తేడా ఏం లేదు కదా. ఏముంది మీరు అడగటానికి ఎలాగా? కూర్చోండి. గౌరవ సభ్యుడు అడిగిన దానికి రిప్లై చెప్తున్నాను సార్. నేను మళ్ళీ కూడా చెప్పేది ఒకటి, కమిటీలు కూడా చెప్తాను సార్, వినే ఓపుకుండాలి. నేను అడిగింది ఒక్కటే, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియకుండా రూపాయి ఖర్చు పెట్టారు. ఎట్లా ఖర్చు పెట్టారు అధ్యక్ష? 25 సంవత్సరాల భవిష్యత్ ఆదాయాన్ని ఎస్క్రూ చేశారు అధ్యక్ష. అంటే శాసనసభకు రాకుండా నేరుగా పోయేటట్టు చేస్తే అధ్యక్ష, రేపు పొద్దున గెలిచే ఎమ్మెల్యేలు సభలో కూర్చుని ఏ బడ్జెట్ ఆమోదించాలి అధ్యక్ష? ఈ ప్రభుత్వం కూడా అనుకోండి 3 లక్షల కోట్ల రూపాయలని సేమ్ పాలసీ అవలంబించామనుకోండి, రేపు పొద్దున ఎమ్మెల్యేలుగా గెలిచే వాళ్ళకి చట్టసభలకి ఇంకా ఏమాత్రం విలువ లేదు అధ్యక్ష. ఇట్స్ ఎ బ్యాడ్ ప్రాక్టీస్ అనేటువంటిది ఆ రోజు చెప్పాము. బ్యాడ్ కాదు, రాజ్యాంగ విరుద్ధం అనేది మేము చెప్పింది నిజం అని చెప్పి కేంద్రం సవరణలు తీసుకొచ్చింది. ఇది వాస్తవం అధ్యక్ష, దిస్ అ ఫ్యాక్ట్. ఇంకా కమిటీ వెళ్ళి చట్టాన్ని చదువుకోవాలనుకుంటే నేను ఒక పని చేస్తాను అధ్యక్ష, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఎవరన్నా ఉంటే రమ్మనండి, డాక్యుమెంట్స్ ఇస్తాను. కమిటీల గురించి వస్తే రేపో ఎల్లుండో అవతల ఎల్లుండో మనకు 3 ఫైనాన్షియల్ కమిటీస్ ఉన్నాయి, స్టాట్యూటరీ కమిటీస్ ఉన్నాయి, పిఏసి ఉంది, పిఓసి ఉంది, లేకపోతే ఎస్టిమేట్స్ కమిటీ ఉన్నాయి, మిగిలిన కమిటీలు పడతాయి. డిస్కస్ చేయండి. ఎవరొద్దన్నారు? కమిటీలకు ముందు యు ఆర్ ఎంటైటిల్డ్. సభ్యులుగా మీకు హక్కు ఉంది. ఆ రోజు పిఓసిగా సింగిల్ మెంబర్ గా ఉన్న నేను అడిగితే నా కోఆపరేట్ ఆ రోజు ప్రభుత్వం చేయలే. కానీ హియర్ ఆర్థిక శాఖ మంత్రిగా నేను చెప్తున్నా, ఈ ప్రభుత్వం ట్రాన్స్పరెంట్ గా ఉంటాం. ఈ చట్టసభలు అడిగేటువంటి సమాచారాన్ని కమిటీలకు అందించి తీరుతాం మేము. ఎందుకు మీరు అంత ఉలికి పడతారు? వీఆర్ నాట్ హియర్ ఫర్ ఎ బ్లేమ్ గేమ్. మా లోకేష్ గారు కానీ
మా ముఖ్యమంత్రి గారు కానీ ఒకటే చెప్పారు, గత ప్రభుత్వ విధానాల్ని తిట్టడమో తప్పు పట్టడమో కాదు, కరెక్టా కాదో చూడండి, కరెక్ట్ అయితే కంటిన్యూ చేయండి, లేదంటే సరిదిద్దండి అనేటువంటి విధానంలో పోతున్నాం అధ్యక్ష. ఇది అధ్యక్ష, సభ్యులు అడిగినటువంటి సమాధానాలకి తమరొక డైరెక్షన్ ఇవ్వండి అధ్యక్ష. ఇట్లా ఇంటర్ఫియరెన్స్ కరెక్ట్ కాదు. 2 నిమిషాల్లో ముగించమంటే క్వశ్చన్ ని 2 నిమిషాల్లో ముగిస్తాం, అరగంట నడపండి అంట, కానీ ప్రశ్నకి మాత్రం తేడా చూపొద్దండి. ఓకే, థ్యాంక్ యూ. Question number 13592.